మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ మరియు పాదయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులు జామ్ రవి, నీరజ్ గౌడ్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే 24 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కలవాలన్నారు. మన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని పిలుపునిచ్చారు. అభ్యర్థి జామ్ రవి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో మూడుచింతలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు, యువత పాల్గొన్నారు. మన ధీరజ్ బాబు నా ప్రియమైన హీరో, ఇష్టమైన హీరో. సర్పంచ్ గా ఉండి మీకు అన్ని సేవలు చూసి చేసి మీకు రిజల్ట్ కూడా ఇచ్చిందమ్మా, అభివృద్ధి కూడా చూపించింది. ఏదో దొంగతనాలు చేయలే, చాటు మాటకు కబ్జాలు పెట్టలే, స్వచ్ఛంగా పనిచేసిండు. 5 ఏళ్ళు తెలుగుతోటి పనిచేసిండు, పర్ఫెక్ట్ గా అభివృద్ధి చేసిండు. మళ్ళా ఓటు అడుగుతున్నాడు. ఇప్పుడు ఎస్సీకి రిజర్వేషన్ వచ్చింది. ఆయన మేము కేసీఆర్ గారు రవిని చైర్మన్ గా డిక్లేర్ చేసిండు. 16 తారీఖు అందరూ కూడా చైర్మన్ చేయాలి, ఆయన ఓట్ చేయాలని కూడా మేము అడుగుతున్నామమ్మా. మా గజ్జల నాగేశ్వర ఉన్నాడు, సదా ఉన్నాడు, వేదిక మీద అందరు చాలా మంది పెద్దలు ఉన్నారు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పత్రిక మిత్రులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. నేను ఒకటే చెప్తున్నామ్మా, 12 ఏళ్ల ముందు మనం మూడుచింతలపల్లి ఎట్లా ఉండమ్మా, ఈ గ్రామంకి ఎవడన్నా వచ్చినాడమ్మా. నీళ్ళు తాగుదాము, నీళ్ళు తాగుదాము, దారి పడినట్టు దారి కూడా లేకుండే, ఒక్క తవ్వం లేకుండే అమ్మా. 66 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. ఎక్కడ పోయిన వాళ్ళ పరిపాలన మన కేసీఆర్ కంటే ముందు కాంగ్రెస్ ఉంటే కదా, ఎవరైనా వచ్చిందా, వచ్చిందా, ఒక్క పనులు చేసిందా? అదే మన కేసీఆర్ వచ్చి నేనున్న బిడ్డ మూడుచింతలపల్లికి కొత్త మండలం చేసిండు, కొత్త రోడ్లు వేసిండు, కొత్త మహిళా భవన్ వేసిండు, కొత్త మున్సిపాలిటీ భవన్ వేసిండు, కొత్త ఫంక్షనాలు కట్టిండు, గోపిగట్టు కట్టిండు, కంప్యాలు కట్టిండు, స్కూల్ కట్టిండు, అన్ని స్టేడియం కట్టిండు, 100 బెడ్ల హాస్పిటల్ కట్టిండు. 2 ఏళ్ల సంఖ్య అవన్నీ కాంగ్రెస్ వచ్చింది, వాడు 2 ఏళ్ళ చూసే మొక్కం లేదు, ఊరికి మన ట్రాక్టర్ పెట్టిండు, ట్రాలీ పెట్టిండు, పార్క్ పెట్టిండు, గార్డెన్ పెట్టిండు, ఫంక్షన్ హాల్ పెట్టిండు. ఇప్పుడు ఆ ట్రాక్టర్ డీజిల్ పోసేది డబ్బు లేదమ్మా. పెద్ద మినిస్టర్లు వచ్చి దాన్ని నిలుపురమ్మా, దాన్ని నిలుపురాలు ఏదో పని చేస్తున్నా లెక్క. మాకు కాంగ్రెస్ కలిగి మేము మల్లారెడ్డి వేసి భూకబ్జాడు, నేను భూకబ్జా పెట్టినా ధర్మాత్మని పట్టుకొని తిరుగుతున్నామా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇది గొప్ప అవకాశం, చాలా పెద్ద అవకాశం. మనకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. మన అమ్మలకు, నాయనమ్మలకు 2000 పింఛన్లు ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి గురుకుల పాఠశాలలు కల్పించిండు. మన పేద పిల్లలకు అన్ని చేసిండు. అన్ని చేస్తాయని మర్చిపోయి 2 ఏళ్ల సంఖ్య అన్ని మూదపడేసిన వరకు ఓటేస్తాం. దయచేసి మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, మంచిగా మున్సిపాలిటీ అయింది, మన కేసీఆర్ మండలం చేసిండు. ఇప్పుడు వీళ్ళిద్దరిని గెలిపిస్తూ చెప్తున్నాను. నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఇది బాగా ఇష్టమైన గ్రామం కేసీఆర్ గారికి. ఎందుకంటే ఇక్కడ 1969లో ఒక మంచి ఉద్యమకారుడు, ఈ విలేజ్ కి వన్నే పేరు తెచ్చినటువంటి మన స్వర్గీయ అయినటువంటి వీరారెడ్డి గారు పుట్టిన గడ్డ కాబట్టి ఆయన ఆ గడ్డ ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని మండలం చేసిండు. ఈ మారుమూల గ్రామంని ఎవరు గుర్తించినప్పుడు గిట్ట ఆ పెద్దయిన కేసీఆర్ గారు ఈ గ్రామాన్ని మండలం చేసిండు. అదే విధంగా ఇక్కడ స్టేట్ లో చేయనటువంటి ప్రోగ్రాం నేను ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న మంత్రి గారు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు, నేను పనులు చేస్తోళ్ళంతా చెప్పారు. కానీ ఇంతకుముందు అన్నట్టు వేరే అని చెప్పగానే తాళాలు లేకుండా తాళాలు ఇరగొట్టి వాళ్ళు పాపం ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చారు. ఆ విధంగా ఎంఆర్ఓ ఆఫీస్గా ఓపెన్ చేయడం జరిగింది. నేను ఎందుకంటే ఈ గ్రామానికి మనకు ఎంత అనుబంధం ఉందో చెప్తున్నాను. అంతే ముఖ్యంగా ఈ గ్రామం మీద పెద్ద ఆశీర్వాదం ఎప్పటికి ఉంటుంది కేసీఆర్ గారికి. కానీ మల్లారెడ్డి సార్కి ఒకటే చెప్పారు, మల్లారెడ్డి గారు సార్కు, అరే నాగేశ్వరకు నాకు ఇష్టమైన గ్రామం అది, ఆ గ్రామంలో ఏ అభివృద్ధి అయినా మనం మళ్ళీ చేద్దాం, మీరు మంచోళ్ళకే మీరు సర్వే చేసే మీరు టికెట్లు అని చెప్పిండు.
సార్ ఇంట్లో లీడర్లను చూడలే, పైసలు వాళ్ళని చూడలే, పని చేస్తాను సర్వే చేయించుకొని 24 బీఫామ్లు చేయడం జరిగిందమ్మా. మల్లారెడ్డి సార్ అంతా మర్సి చేస్తున్నారు, మీరు పట్టించుకోకండి. రోజు ఏషగాడు గుట్టకాడు వస్తుండు. ఈ 5 ఏళ్ల మీ అక్కలకు చెల్లెలకు మీకు శిరస్సు మంచి పాదాభినందనం చేస్తున్నా. మీకు సావులకు వచ్చినా, పెళ్లిలకు వచ్చినా, బతుకులకు వచ్చినా, ఆపతుంటి వచ్చినా, సంపతుంటి వచ్చినా ఏ రోజు కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టి పోలే. మా మున్సిపాలిటీకి కావాల్సిన పనులు మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, బరాబర్ ఓటేసినా పర్సు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాం. ఎందుకు చెప్తున్నామంటే మాజీ ముఖ్యమంత్రి గారన్నా ఎవరన్నా కేసీఆర్ పనిచేయలే అంటారు. దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా వేరే జెండా పెట్టదు. ఎందుకంటున్నంటే ఆ బిల్డింగ్లు చూడన్నా, మహిళా వేదిక చూడండి, షాపింగ్ కాంప్లెక్స్ చూడండి, అక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్ చూడండి, అక్కడ స్టేడియం, హాస్పిటల్, ఇంకా ఏం చేస్తారన్న కేసీఆర్ 5 కోట్లు డబుల్ బెడ్రూమ్కి ఇస్తే అవి టెండర్స్ కాంట్రాక్ట్ సరిపోకపోయినాయి తప్ప ఆ డబుల్ బెడ్రూమ్ నిన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి మరి వెంకరెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ సార్ 29 కోట్లు ఇచ్చిండు. అవి లీడర్లు చక్కగా చేసుకోక పక్క డిస్ట్రిక్ట్ 9 కోట్లు ఇచ్చిండు. అదే 9 కోట్లు మన రోడ్లకు ఇస్తే ఇక్కడ బ్రిడ్జిలు ఇక్కడ అన్ని అయిపోతుండే. కానీ మన నిర్లక్ష్యంతో ఓడగొట్టుకున్నాం. ఎందుకు వెళ్ళా కేసీఆర్ వెళ్తా ఈ ఊరి మీద ప్రేమ ఇప్పటికే ఉంది. అదే విధంగా ఇక మా గొప్ప నాయకుల గురించి చెప్పాలంటే మల్లారెడ్డి సార్ గురించి. అమ్మా ఎన్ని గుళ్ళు ఉన్నాయమ్మా మా ఊళ్ళే, ఎన్నిటికి వెళ్ళమ్మా గుళ్ళు సార్ పైసలు? మరి ఈ 2 సంవత్సరాలలో ₹1 డెవలప్మెంట్ కానీ, ఒక్క గుడికి ₹1 కానీ ఎవరన్నా ఇచ్చారా అమ్మా? మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి మీరు ఎవరు చెప్పినా నమ్మొద్దు. నాకేం పదవులు భాషలు కొత్త లేదు. మా కేసీఆర్ గారి దయ, మల్లారెడ్డి గారి దయ